ప్రవణాన మీ అందరికి శలం ప్రియ సహోదరి సల్లారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కుకు ప్రవక్త హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుండి 19వ వచనం వరకు మనము చదివినట్లయితే హబక్కుకు ప్రవక్త విడుదల కోసం మొరపెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, విడుదల కోసం మొరపెట్టాడు. అతని కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలని, విడుదల కోసం హబక్కుకు ప్రవక్త మొరపెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, హబక్కుకు ప్రవక్త గొప్పగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హబక్కుకు ప్రవక్త అంజూరపు చెట్లు పూయకుండినను ఇవన్నీ చెప్తూ ఏమంటున్నానంటే, నేను నా జీవితంలో నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా, అంటే హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రతి పరిస్థితిలో నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆయనే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడువజేయును అని హబక్కుకు ప్రవక్త పలికాడు. ప్రియ సహోదరి సోదరా, హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు, విడుదల కోసం ప్రార్థన చేసేటప్పుడు హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను కలిగి ఉన్న ఘోర పరిస్థితిలో నుండి నేను విడుదల పొందినా పొందకపోయినా, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదని హబక్కుకు ప్రవక్త తెలియజేస్తున్నాడండి. యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ప్రియ సహోదరి సోదరా, హబక్కుకు ప్రవక్త చేసిన శ్రేష్టమైన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గురించి దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, అతని అనుకున్నది జరిగినా జరగకపోయినా, అతని విడుదల పొందుకున్నా పొందుకోకపోయినా, అతను కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి అతను బయటపడినా బయటపడకపోయినా, అతను యెహోవా యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదనని చెప్తున్నాడు. ఆయనే నాకు బలము. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక మంది అనేక ఘోరమైన పరిస్థితుల్లో నడిచేవారిగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మీరు కలిగి ఉన్న అనారోగ్యానికి స్వస్థత పొందుకున్నా స్వస్థత పొందుకోలేకపోయినా, మీరు కలిగి ఉన్న ఆర్థిక సమస్యల్లో నుండి విడుదల పొందినా పొందలేకపోయినా, మీరు కలిగిన శోధనలో నుండి విడుదల పొందినా పొందలేకపోయినా, మీరు కలిగి ఉన్న ఘోరమైన అవమానాల నుండి
మీరు విడుదల పొందినా పొందలేకపోయినా, మీరు కలిగిన శత్రువులపై విజయాన్ని మీరు పొందినా పొందకపోయినా, ప్రియ సహోదరి సోదరా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వివాహ విషయంలో అయినా, గర్భఫలం విషయంలో అయినా, విడుదల పొందినా పొందకపోయినా, మీ జీవితంలో మీరు ఏ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిలో మీరు విడుదల పొందినా పొందకపోయినా మీరు దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. మన రక్షణకర్త అయిన దేవుని యందు మీరు సంతోషించేవారిగా ఉండాలి. ఆయనే మీకు బలము. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి, అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, శోధనైనా, శత్రువులు తరుముతున్నా, వివాహం కాకుండా ఉన్న, పిల్లలు లేక బాధపడుతూ ఉన్నా, ప్రియ సహోదరి సోదరా, అవమానాల పాలైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితులైనా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితులైనా, ఇంకా ప్రేమలో అపజయం పొందిన పరిస్థితి అయినా, మీరు కలిగి ఉన్న పరిస్థితి ఎటువంటిదైనా, ఎంత ఘోరమైందైనా, ఆ పరిస్థితిలో మీరు యెహోవా యందు మీరు సంతోషించేవారుగా ఉండాలి. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అంటే పైన వచనాల ద్వారా, పైన 17వ వచనం ద్వారా హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను కోరుకున్నది జరిగినా జరగకపోయినా నేను దేవుని యందు ఆనందించేవాడిగా ఉంటాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేవాడిగా ఉంటానని హబక్కుకు ప్రవక్త అంటున్నాడు. యెహోవాయే నాకు బలము అని. ప్రియ సహోదరి సోదరా, మీరు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి ఏదైనా కూడా, అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, శోధనైనా, శత్రువులు తరుగుతున్న పరిస్థితి అయినా, అపజయమైన, ప్రేమలో మీరు ఓడిపోయిన పరిస్థితి అయినా, వివాహం కాని పరిస్థితి అయినా, పిల్లలు లేని పరిస్థితి అయినా, ప్రియ సహోదరి సోదరా, అవమాన పరిస్థితులైనా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితులైనా, ఆర్థికంగా చితికిపోయి అప్పులలో మునిగిపోయిన పరిస్థితులైనా, ఏ పరిస్థితి అయినా, ఆ పరిస్థితిలో మీకు యెహోవాయే బలము. ఆయన మీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలము మీద మిమ్మల్ని నడువ చేసేవాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో యెహోవాయే మనకు బలము అండి. అనేక మంది అనుకుంటారు, ఏదైనా ఘోరమైన పరిస్థితి ఏర్పడినట్లయితే నా భర్తే నాకు బలము, నా భార్య నాకు బలము, నా స్నేహితులు నాకు బలము, నా బంధుమిత్రులు నాకు బలము. ప్రియ సహోదరి సోదరా, ఎవరైనా ఏదో ఒక పరిస్థితిలో మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. కానీ ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండి, మనల్ని రక్షించి, కాపాడి, ఎల్లప్పుడూ ఒకేలాగా ప్రేమిస్తున్న దేవుడే మనకి నిజమైన బలము. ప్రియ సహోదరి సోదరా, ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకున్నట్లయితే విశ్వాసంలో మనము నిలిచేవారుగా ఉంటాం. ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకున్నట్లయితే ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందేవారుగా ఉంటాం. ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకునే వారిగా ఉన్నట్లయితే దేవుని మహిమను మనం చూసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకు దావీదు మహారాజు సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాడు అంటే యెహోవాయే దావీదు మహారాజుకి బలము కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, బలము అంటే మనకి శారీరక సంబంధమైనదే కాదండి, మనకి ఆత్మ సంబంధమైన బలము కూడా మన దేవుడే. ప్రియ సహోదరి సోదరా, మనము మంచిగా తింటే మన శరీరానికి ఎలాగా ఆరోగ్యమో మన ఆత్మకు కూడా బలం ఉండాలి. మన ఆత్మకు బలం ఏంటండి? ప్రార్థన, వాక్యము. ప్రియ సహోదరి సోదరా, మనం ప్రార్థించినట్లయితే, వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉన్నట్లయితే మనము దేవుడిచ్చే బలాన్ని పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సోదరా, యెహోవాయే నాకు బలము. సంసోను ఫిలిష్తీయుల మీద ఉన్నతమైన విజయాన్ని పొందాడు అంటే సంసోనికి బలం ఎవరండి? యెహోవాయే. అతనికి బలాన్ని అనుగ్రహించింది ఎవరండి?
యెహోవాయే. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు అంటే మోషేకి బలం ఎవరండి? యెహోవాయే. యెహోవాయే మోషేకి బలము కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అదే అతను ఒక్కడే అయితే ఎర్ర సముద్రాన్ని ఎన్ని సంవత్సరాలైనా అతను 2 పాయలుగా చేయలేడు. యెహోవాయే మనకు బలమైతే ఈ లోకంలో మనము ఉన్నతమైన కార్యాలను ఆయన పనిలో మనం చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యెహోవాయే మనకు బలమై ఉంటే మనము సాధించలేనివి మనం సాధించేవారుగా ఉంటాం. యెహోవాయే మనకు బలమైతే మనము శత్రువుపై విజయాన్ని పొందేవారుగా ఉంటాం. యెహోవాయే మనకు బలమై ఉంటే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఉన్నతమైన విడుదల మనం పొందేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యెహోవాయే మనకు బలము. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసేవాడు. ఉన్నత స్థలముల మీద మనలను నడువజేసేవాడు. ఉన్నత స్థలముల మీద మనలను నడిపించేవాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం ఏమవుతామండి, ఆత్మీయంగా బలహీనం అయిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, శారీరకంగా కూడా మనం కలిగి ఉన్న మానసికమైన ఒత్తిడిని బట్టి ఆహారం కూడా తినకుండా శారీరకంగా కూడా మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి ప్రభువా ఎందుకు నా జీవితం, నేను మరణిస్తే బాగుండు, నన్ను తీసుకో ప్రభువా, ఇక చాలు, నేను ఈ ఘోరమైన ఆర్థిక సమస్యలను భరించలేను, ఈ ఘోరమైన అవమానాలను భరించలేను, ఈ శత్రువులను భరించలేను, ఈ అనారోగ్యాన్ని భరించలేను, ఈ అపజయాన్ని భరించలేను, ఈ శోధనను జయించలేను ప్రభువా, ఈ మనుషుల మాటలను నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసుకో ప్రభువా, ఇక నేను మరణిస్తే బాగుండు అని అనేక వారి జీవితంలో కలిగి ఉన్న బలహీనతలను బట్టి, వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి ఇలా మొరపెట్టేవారుగా అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, హబక్కూకు ప్రవక్త చేసిన శ్రేష్టమైన ప్రార్థన మనందరం చేసేవారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా కూడా మనము దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలి. మన రక్షణకర్త అయిన దేవుని యందు మనం సంతోషించేవారుగా ఉండాలి. ఆయనే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో ఆయనే మనకు బలము. ప్రియ సహోదరి సోదరా, బంధుమిత్రులో స్నేహితులో ప్రేమించిన వారో భర్తో భార్యో కూతురో కొడుకో కాదండి, యెహోవాయే మనకు బలము. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద మనలను నిలబెట్టేవాడు. ప్రియా సహోదరి సోదరా, కానీ మనం మాత్రం ఈ చిన్న ఘోరమైన పరిస్థితులను బట్టే మనము దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. దేవునికి సాక్షులుగా జీవించాలని, దేవునికి సాక్షులుగా జీవించిన, భక్తిగా జీవించిన, ఎందుకు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు నా జీవితంలోకి వస్తున్నాయి, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను చేసిన ఉపవాస ప్రార్థనలు ఏమయ్యాయి అని మనము తల్లడిల్లేవారుగా ఉంటాం, కృంగిపోయేవారుగా ఉంటాం, నిరాశపడి బ్రతుకు మీద మనము ఆశను కోల్పోయేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మనకు బలమై ఉన్న దేవుడు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో. ప్రియ సహోదరి సోదరా, ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి మనలను విడిపించే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము హబక్కూకు ప్రవక్త వలె అనారోగ్యం రాని, ఆర్థిక పరిస్థితులు రాని, శోధన రాని, శత్రువులు తరుముతున్న పరిస్థితులు రాని, ఏ పరిస్థితి అయినా నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించెదను, ఆయనే నాకు బలము,
ఆయన నా కాళ్ళను లేడి కాలువలు చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించే దేవుడు అని విశ్వసించి మనము విశ్వాసాన్ని క్రియలలో చూపించి ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన ఈరోజు శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన నాయన తండ్రి వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా మేము కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి నాయన తండ్రి నాయన నీ యందు ఆనందించేవారుగా ఉండకుండా నాయన తండ్రి కృంగిపోయేవారుగా ఉంటున్నాం తండ్రి. అయ్యా హబకుకు ప్రవర్త వలే నాయన తండ్రి మేము నాయన తండ్రి అయ్యా మా జీవితంలో మేము నాయన విడుదల పొందకపోయినా, స్వస్థత పొందుకోకపోయినా నైనా ఎల్లప్పుడు నీ యందు ఆనందిస్తూ నైనా అయ్యా నీ మా రక్షణకర్త అయిన దేవుడివైనా నీ యందు నైనా మేము సంతోషించేవారుగా నాయన తండ్రి. నాయన తండ్రి నీ బలాన్ని పొందుకొని నాయన తండ్రి నీవు నాయన మా కాలం లేడి కాళ్ళ వలె చేస్తావని నమ్మి నాయన తండ్రి ఉన్నత స్థలముల మీద మమ్మల్ని నడిపిస్తావని విశ్వాసంతో నైనా నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా నైనా ప్రార్థిస్తూ నాయన తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ నాయన తండ్రి మా ఆత్మను నాయన తండ్రి బలముగా నాయన తండ్రి నీతో నాయన తండ్రి పెనవేసుకునే సంబంధాన్ని ఏర్పరచుకునే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసునామములో ఉపవాస దినాన నాయన తండ్రి వేడి కోసం అయితే మేము మొరపెడుతున్నాము. నీ చిత్త ప్రకారం యెసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగ్రహించినైనా అద్భుత ఆశ్చర్య కార్యాలను నాయన తండ్రి మా జీవితంలో జరిగించమని నాయన తండ్రి బలహీనంగా ఎవరైతే ఉన్నారో నాయన నాయన తండ్రి బలహీనంగా ఎవరైతే నైనా మానసికంగా శారీరకంగా ఉన్నారో నైనా నీవే వారికి బలమై ఉండి నైనా తండ్రి నీ వాక్ ద్వారా స్వస్థపరిచి వారి జీవితంలో ఉన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నైనా నీకు సాక్షులుగా నిలబెట్టమని నైనా తండ్రి నీవే నాయన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చి నీ ప్రాణ బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రవణాన్న మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి